బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వరద నష్టం అంచనా వేయడానికి 1700 బృందాలు ఏర్పాటు చేసినట్టుగా ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి చెప్పారు. ప్రత్యేక యాప్ ద్వారా నష్టాన్ని అంచనా వేస్తున్నట్టుగా వివరించారు. ఆయన పంట దెబ్బతిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బురదను తొలగించే పనిలో ప్రభుత్వం ఉంటే వైసీపీ నాయకులు బురద జల్లే విమర్శలు చేస్తున్నారంటూ పార్థసారథి మండిపడ్డారు. మరి ప్రతిపక్షం బురద పావులు బురదలో ఉన్నట్లు బురద రాజకీయాలు చేయడానికి కృషి చేస్తాం, చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాం. అడపా ఎక్కడ తప్పులు దొరలొచ్చు, లేకపోతే కొంతమందికి ఏదైనా సహాయ కార్యక్రమాలు అందకపోవచ్చు. వాటన్నిటినీ ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంతో పనిచేయాలి తప్పితే ప్రతిపక్షం ఇటువంటి కెలామిటీ సందర్భంలో కేవలం బురద జల్లటం కోసమే ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు, ప్రభుత్వం మీద బురద జల్లటానికి కావలసిన అవకాశాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు ఎదుక్కున్నారు తప్పితే ఇంకా ఎక్కడ చనిపోలేదా, ఎక్కడ చనిపోయారని చెప్పేసి ఎదుక్కుంటూ వెళ్ళారు తప్పితే ఎక్కడ కూడా ఇగోండి ఈ ప్రాంతంలో పలానా ఆర్ఆర్పేటలోనో లేకపోతే పలానా సింగనగర్లోనో పలానా రోడ్లో మరి భోజనం అందలేదని చెప్పేసి మాకు సమాచారం వస్తుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి. ఒకవేళ మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మంత్రులతో లేకపోతే ఎవరితో మాట్లాడటానికి మీకు ఏదైనా బేసిజ్ ఉంటే సీఎస్తో మాట్లాడండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మాట్లాడండి. అంతేకాని కేవలం బురద జల్లేసేసి మేము ఏదో సాక్షి మీడియాలో వచ్చి దాన్ని చూసి ఆనందపడతాం, ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ ఉపద్రవానికి ఎక్కువగా బాధ్యత వహించాల్సింది 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇరిగేషన్ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థను కానీ పూర్తి నిర్లక్ష్యం చేసి ఎంతసేపు తనకు తోచిన తనకు నచ్చిన విషయాలనే ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఒక రాష్ట్రానికి కానీ రాష్ట్ర పరిపాలనకు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, లేకపోతే రాష్ట్ర భవిష్యత్తుకు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన లోపంతో వాళ్ళు పరిపాలన చేశారు. కాబట్టి ఈ రోజు అటువంటి సమస్య వచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. చెప్పండి, సముద్రంలో కలిసేది కొల్లేరు ద్వారా, ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది వరదంతా కూడా. ఎప్పుడైనా ఈ 5 సంవత్సరాల్లో అక్కడ తూడి తీయటానికి కానీ అక్కడ సిల్ట్ తీయటానికి కానీ ఏ రోజున ఒక ₹1 కోటి ఖర్చు పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. బుడమేరు డీసిల్టింగ్ కానివ్వండి, తూడి తీస్తానికి కానీ ఎప్పుడైనా ఖర్చు పెట్టారని అడుగుతా ఉన్నాను నేను. మరి కృష్ణా జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఇరిగేషన్ కాలువలు ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు కూడా వ్యవసాయ రంగానికి అంతే ముఖ్యం. ఎక్కడైనా సరే డ్రైనేజీలు శుభ్రం చేస్తానికి కానీ, క్లీన్ చేస్తా డీసిల్టింగ్ చేస్తానికి కానీ, లేకపోతే తూడికారు తీస్తానికి కానీ ఎప్పుడైనా ఆలోచన చేశారా, డబ్బులు ఖర్చు పెట్టారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మరి ఇటువంటి వాటి మూలంగా ఈరోజు ఇటువంటి సమస్య వచ్చింది. మరి బుడమేరు ఎంత కుంచిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా కబ్జాకు గురవుతుంటే ఎప్పుడైనా మాట్లాడారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇష్టం వచ్చినట్లు పోలవరం కాలువ పక్కన ఉన్న మట్టిని కానివ్వండి, లేదా బుడమేరు పక్కన ఉన్న మట్టిని కానివ్వండి తవ్వుకుంటా ఉంటే చూస్తూ ఉన్నారు తప్పితే భవిష్యత్తులో వచ్చే సమస్యల గురించి ఎప్పుడైనా మాట్లాడారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి బురద రాజకీయాలు చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.